బంద్ చేసినానా? కూర్చోండి, నేను వస్తున్నా. సరే సరే నేను వస్తున్నా, మాట్లాడకండి. మౌత్ మీద ఫింగర్ వేయాలి, ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చోవాలి. మోక్షిక 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 సరే ఎట్లా కూర్చోను. ఇది నీదే, కూర్చో అది బుజ్జి అనుకుంటా, నువ్వు బుజ్జి అంటావు. ఇప్పుడు నువ్వు రాస్తావు కదా, ఇక్కడ చదివిస్తున్నా, తీసుకో. బాపం ఇస్తాను, అది ఇక్కడికి పోయి, అది ఇక్కడ వినండి. స్టోరీ చెప్పినాక నీకు పలుకు ఇస్తాను, సరేనా? కథ చెప్తా వినండి, చెవులతో మాత్రమే వినండి, సపోర్ట్ చేయకండి. అరవత్తులో అంటే మళ్ళీ ఉండవు. కూరగాయల కథ. ఏం కథ? ఏం కథ? మనము ఈరోజు మనీ వాళ్ళు మనీ ఏం కూర చేసిండ్రా మీ ఇంటి దగ్గర? మెంతకూర. వెరీ గుడ్. మీరు ఏం చేసిండ్రా శివ? మీ మమ్మీ ఏం కూర చేసింది? చికెన్ చేసింది. మీ ఇంట్లో? పప్పు. మీ ఇంట్లో? చికెన్. మీ ఇంట్లో? మీ ఇంట్లో? మిరపకాయ పప్పు. నువ్వు మీ ఇంట్లో? పప్పు. మీ ఇంట్లో? చికెన్. ఇంకా కూరగాయలు ఏం లేవు? టమాటా కూర, బెండకాయ కూర, తోటకూర, ఇవన్నీ ఏం కూర ఏం చేయలేదు అయితే. మీ ఇంట్లో? టమాటా. వెరీ గుడ్. మీ ఇంట్లో? పప్పు. మీ ఇంట్లో? చికెన్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. చేస్తారా? మీరు తింటారా మరి చేసిన కూరగాయలతోనే? నువ్వు సరగ్గా అక్కడ సరకు నువ్వు చదువు అక్కడ. అదే అదే నేను చెప్తా, అది చికెన్. ఇగో మనం ఇప్పుడు కూరగాయల కథ చెప్తాం. సరే మీరు చేసుకొని. అనగనగా ఉల్లిగడ్డ తెలుసా మీ అందరికి? మీరు మాట్లాడకండి అబ్బా, మాట్లాడకండి. ఉల్లిగడ్డ అంతా ఊరుందంట. అనగనగా ఉల్లిగడ్డ అంతా ఊరుండేది. ఆ ఊరిలో ముల్లంగి అంతా ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ ఒక రోజు పొలానికి వెళ్తూ ఉంటే ఆమెకు వంకాయ ఎంత వజ్రం దొరికింది. మీరు ఎంటుకెళ్ళండి. వంకాయ ఎంత వజ్రం దొరికింది. భద్రంగా పట్టుకొని గుమ్మడికాయంత గుడిసెలోకి దాన్ని బీరకాయంత బీరువలో దాచింది. ముసలమ్మ వజ్రాన్ని దాచడము కిటికీలోంచి దొండకాయంత దొంగ చూశాడు. ముసలమ్మ తిరిగి పొలం వెళ్ళిపోయాక ఆ దొంగ బీరకాయంత బీరువను పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగిలించాడు. ఆ దొంగను ముసలమ్మ చూసి వెంటనే పొట్లకాయంత పోలీసుకు చెప్పింది. ఆ పోలీసు జీడికాయంత జీపుని తీసుకొని దొండకాయంత దొంగను పట్టుకున్నాడు. దొంగను జామకాయంత జైల్లో పెట్టి ఆ జైలుకు తాటికాయంత తాళం పెట్టిందంట. ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఉల్లిగడ్డ అంతా ఊరు, ములక్కాడ అంతా ముసలమ్మ, వంకాయ అంతా వజ్రం. మౌత్ ఫింగర్ తాళం. ఇక్కడ చెప్తుంటే అక్కడ అరుస్తా
ఇక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి? ఉల్లిగడ్డ, ముల్లంగి, వంకాయ, గుమ్మడికాయ, బీరకాయ, దొండకాయ, తాటికాయ, జామకాయ. ఇందులో ఏమున్నాయి? కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి. బెండి. నువ్వు ఒక్కడ ఎందుకు ఇంట్లో వస్తున్నావు? బెండకాయలు ఉన్నాయా? సరే సరే ఉందా? అరే మాట్లాడకండి రా బాబు, మౌత్ మీద ఫింగర్ పెట్టండి రా, మౌత్ మీద ఫింగర్ పెట్టండి రా బాబు. మూతి మీద వేసినారా? నీ మూతి ఎక్కడుంది? నీ చేతులు ఎక్కడున్నాయి? అందరికీ అంటే ఉల్లిగడ్డ అంతా ములక్కాడ అంతా ముసలమ్మ. అనగనగా ఒక ఊరిలో ఉల్లిగడ్డ అంతా ఉండేదంట. నేను ఎట్లా కూర్చున్నా గుడు? టీచర్ లాగా కూర్చున్నాం, టీచర్ లాగా చెప్తాం, విందామని లేదు. ములక్కాడంతా ముసలమ్మ పొలానికి వెళ్తూ ఉంటే ఆ ముసలమ్మకి వంకాయంత వజ్రం దొరికిందంట. ఆ వజ్రాన్ని తీసుకొని ముసలమ్మ గుమ్మడికాయంత గుడిసెలోకి వెళ్ళి ఆ దాంట్లో బీరకాయంత బీరువలో ఆ వజ్రాన్ని తీసుకొని దాచిపెట్టిందంట. ఆ దాచిపెట్టడం కిటికీలోంచి దొండకాయంత దొంగ చూసి ఆ దొంగ చూసిందంట. ముసలమ్మ మళ్ళీ పొలంకి వెళ్ళిపోయింది. ఆ దొండకాయంత దొంగ చూసింది కదా, అక్కడ నుంచి వచ్చి ఆ డోర్ని పగలగొట్టి బీరకాయంత బీరువని పగలగొట్టి ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోయిందంట. ముసలమ్మ అది చూసి పొట్లకాయంత పోలీసుకు కంప్లైంట్ చేసిందంట. పొట్లకాయంత పోలీసు ఏం చేసిండు? ఏం చేసిండు? జీడికాయంత జీప్ తీసుకొని ఆ దొండకాయంత దొంగను పట్టుకొని వచ్చి ఆ జామకాయంత జైల్లో పెట్టిండంట. ఆ జామకాయంత జైలుకి తాటికాయంత తాళం పెట్టిండంట. అది మీరు అనుకున్నారా కథని? అది కుంచారం పోయి నువ్వు బాయిలు ఎత్తేసినావు. నేను చెప్పిన కథని వినారు కానీ మీకు నచ్చిన కథ చెప్తారా? సరే, ఇప్పుడు మీకు ఎంత ములక్కాడంత ముసలమ్మకి ఏం దొరికిందిరా? పొలంకు పోతే ముసలమ్మకు పొలంకు పోతే ఏం దొరికింది సమారా? ములక్కాడంత ముసలమ్మకు పొలంకి వెళ్ళినప్పుడు ఒకటి దొరికింది. ఏంటది? అందుకే సక్కగిరిమన్న బీరకాయ అంట. ఏం దొరికింది? వంకాయంత వజ్రం అన్నట్లే. ఏం దొరికింది? వంకాయంత వజ్రం. వంకాయంత వజ్రం. ముసలమ్మ వజ్రాన్ని ఎక్కడ దాచిపెట్టింది? ముసలమ్మ వజ్రాన్ని ఎక్కడ దాచిపెట్టింది? బీరకాయంత బీరువలో. వెరీ గుడ్. ముసలమ్మ వజ్రాన్ని బీరువలో పెట్టేటప్పుడు ఎవరు చూసిండ్రు? దొండకాయంత దొంగ. వజ్రం పోయిందని ముసలమ్మ ఎవరి దగ్గరికి పోయింది? వజ్రం పోయిందని కంప్లైంట్ ఇచ్చింది. ఎవరికి కంప్లైంట్ ఇచ్చింది? పొట్లకాయంత పోలీస్ కంప్లైంట్ చేసింది. పొట్లకాయంత పోలీసు ఎందుకు దొంగ? పోలీసు దొంగని దేంట్లో పట్టుకొచ్చిండు? జీడికాయంత జీప్ లో. దేంట్లో పట్టుకొచ్చిండు? నువ్వు సెంటర్లోకి వచ్చినప్పుడు ఏదైనా దొరికితే ఏం చేశారు? మీకు సెంటర్లో వచ్చినప్పుడు మన స్కూల్లో మీకు ఎవరికైనా ఏమైనా దొరికినప్పుడు ఎవరికి ఇస్తారు తీసుకుపోయి? మీకు ఇప్పుడు పడిపోయింది, మీకు దొరికింది అనుకో, తీసుకొని ఎవరికి ఇస్తారు?
పైస పడిపోయింది, ఆ పైస తెచ్చి ఎవరికి ఇస్తారు? దేవుడా, టీచర్కి ఇవ్వాలి. చెప్పాలి. నీ వస్తువు ఏదైనా పోతే నువ్వు ఎవరికి చెప్తావు? నీది ఏమన్నా పోయినప్పుడు ఎవరికి చెప్తావు? టీచర్ నా బల్బం పోయింది, టీచర్ నా పలక పోయింది అని ఎవరికి చెప్తావు? టీచర్కి. మీ అమ్మకి చెప్తే తెచ్చిస్తారు. అన్నీ చెప్పండి. మీరు మంచి కూర్చోండి, ఫస్ట్ మంచి కూర్చోమని చెప్తే